పరాశరుడు అన్ మునీంద్రుడై యతివ తలోదరింగనియే. ఎవరిని చూశాడు? ఒంటి నిండా చేపల కంపు కొడుతూ యోజనం దూరం చేపల కంపు కొట్టేటటువంటి స్త్రీని చూశాడు. ఇందులో ఒక పెద్ద విచిత్రమైన విషయం, పొగ ఎక్కడ మొదలవుతుందో అక్కడ కూర్చుంటే పొగ దూరదు, కంపు ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెడితే కంపు ఎక్కువ ఉంటుంది. మీరు రెండింటికి తేడా గమనించాలి. అందుకే చాలా పొగొస్తోంది అనిపించింది అనుకోండి, పొగ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి పొగ ఉండదు. చాలా పొగొస్తోందని పొగొస్తున్న చోట మీరు నించున్నారనుకోండి, పొగ మిమ్మల్ని అంతా పట్టుకుంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక తాటాకు పాకలో అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆయన ఇలా లోపలికి వెళ్ళేటప్పటికీ పాకంతా పొగ పట్టింది. ఎందుకురా పొగ పట్టింది అన్నారు. వాళ్ళు ఏదోనండి పాపం వండుదాం అనుకున్నారు, ఆ పచ్చికర్రం ఏమో పొగొస్తోందన్నారు. ఆయన అన్నారు, నా అనుష్ఠాన సామాగ్రిని తీసుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పెట్టండి అన్నారు. అదేమిటన్నారు, పొయ్యి దగ్గర పొగ ఉండదురా, మిగిలిన చోట్ల పొగ ఉంటుందన్నారు. హాయిగా అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన అనుష్ఠానం చేశారు. ఎక్కడ పొగ పుడుతూ ఉంటుందో అది మిగిలిన చోట్లకి వ్యాపిస్తుంది, ఎక్కడ పుడుతూ ఉంటుందో అక్కడ పొగ లేకుండా ఉంటుంది. ఎక్కడ దుర్వాసన వస్తూ ఉంటుందో అక్కడ దానికి దూరంగా ఉంటే తక్కువ వస్తుంది, దగ్గరగా వెళ్ళి ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళితే బాగా వాసన వస్తుంది. ఇంతటి మహానుభావుడు అంత దుర్వాసన వస్తున్నటువంటి మత్స్యగంధికి దగ్గరికి వెళ్ళి అసలు నిలబడి చూస్తాడండి ఆయన. మరి చూశాడు అంటే మన కోసం చూశాడు అని చెప్పాలి, పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడు. కోరితే ఆ మత్స్యగంధి పరాశరునితో అంది, తనువు మింకొలవచ్చు జాలరిదాన అట్లునుగాక ఏననగా కన్యకామృతము అంతరించిన ఎట్లు మధ్యనకు నింటికి పొగనేస్తూ ప్రసాద బుద్ధి యునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా. నేను కన్యని, నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగు పెట్టనిస్తాడా? అటువంటి తప్పుడు పని చేసి ఇంటికొస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహాపురుషుడవైనా కావచ్చు, నీతో సంగమం నాకు ఎలా కుదురుతుంది? కుదరదన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది బహుశః పరదేవత అనుగ్రహం, లేకపోతే నా మనసు నీ యందు నిలబడ్డం ఏమిటి? నీకు వరం ఇస్తున్నాను, నీ శరీరము చేపల వాసన వస్తోందని కదంటున్నావు, ఇక నుంచి నీవు యోజనగంధి అవుతావు, మత్స్యగంధివి కావు. నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే యదర భరత వంశానికి కారణమైంది. ఋషి నోటి వెంట అనవసరంగా ఏ మాట రాదండి, అమ్మవారు పలికిస్తోంది. యోజనగంధివవుతో ఆ వాసనలే శంకర మహారాజుని తీసుకొచ్చాయి. నీ శరీరంలోంచి యోజనం దూరం సువాసనలు వస్తాయి. కాదు నీ కన్యాత్వము చెడదు. 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భమును ధరించక్కర్లేదు, సద్యగర్భంగా ఇప్పుడే నీకు మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున. నీవు కన్యగానే ఉంటావు, నేను నీకు వరం ఇస్తున్నాను. పగటి వేళ మంచు తెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత. పరాశర మహర్షి యొక్క సంగమ ఫలితంగా పరమేష్టికల్పుడగు ఆ పరాశరు సమాగమమున పరమ గుణైకాభరణకు అనవద్య మనోహర మూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్ సద్యోగర్భంబున హైమద్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్రాజ్యుడు వేదవ్యాసుండు ఉజ్జ జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్ ఆ యమునా ద్వీపమున హమేయుడు కృష్ణుడయి లీలమెయి కృష్ణ ద్వైపాయునుడనబరగి వచశ్రీయుతుడు తపంబునందు చిత్తము నిలిపెన్. నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, కానీ యథార్థానికి పైన మంగళధ్వని చేసి అయ్యప్ప స్వామికి నీరాజనం ఇవ్వాలి, దేవాలయాలన్నింటిలో నీరాజనాలు ఎత్తాలి వ్యాసజననం జరిగితే. అంతటి మహానుభావుడు పుట్టాడు ఇవాళ. నేను యథార్థం చెప్తున్నా, ఇవాళ కథ ఎవరు విన్నారో వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఆ పరమేష్టి సమానుడైనటువంటి బ్రహ్మ సమానుడైనటువంటి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత సద్యోగర్భంలో అద్యుతి తేజుండు, సాక్షాత్తు సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలవాడు, పుట్టుకతోనే 4 వేదములను నేర్చుకుని పుట్టినటువంటి వాళ్ళకు పుడుతూనే ఆయన వేదమయుడు, ఆయనకి వేదాలన్నీ వచ్చు. వ్యాసో నారాయణ స్వయం, సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. కాబట్టి అఖిల మునీంద్రాజ్యుడు, సకల మునులకు మొట్టమొదటి వాడు వేదవ్యాసుండు.
బుద్ధ జ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్, పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు మహానుభావుడు. ఇంత కారణజన్ముడు ఎందుకు పుడతాడండి? పరాశర మహర్షి లాంటి వాడికి కామం పుట్టకపోతే అది పరదేవతానుగ్రహం అంటే. కాబట్టి ఆయమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడగి లీల మీన్ కృష్ణద్వైపాయునుడన బరిగి వచశ్రీయుతుడు తపమునందు చిత్తము నిలిపెన్. వచశ్రీమంతుడు అన్నారు ఆయన. ఆయన ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వేదములను తెలిసి పుట్టడం కాదు, తనకిన్ని తెలిసి రాబోయే యుగంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా నేను ఏది మాట్లాడి ఏది రచించి నా బిడ్డల్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగిన మహాపురుషుడు పుట్టాడయా. వచశ్రీమంతుడు పుట్టాడు. పుడుతూనే నల్లటి వర్ణంలో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. తండ్రి పరాశర మహర్షి అంతే, తన సహజ స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. పుట్టినటువంటి బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత, మహాపురుష జననం చేత ఆమె యోజనగంధి అయింది. ఆమె కన్యాత్వము చెడలేదు. ఎదర భారత వంశం నిలబడ్డానికి కావలసిన ప్రాతిపదిక పడింది. శుభక్షణం. లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాశం లేదు ఇక తర్వాత. భీష్ముడితో సరి. ఆ భీష్ముడి సంతతి తిరిగితే ఏమో కథ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి భీష్ముడినంత మహాత్ముడిగా నిలబెట్టింది. మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే, దీర్ఘాయుష్వంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడదు. వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడి ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి ఎడుతుంటే ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. కాబట్టి అటువంటి మహానుభావుడై ఆయన ఆ వ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత, నాయనా నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం, అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత. భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది. ఈ లోకంలో పాపభారం పెరిగిపోతోంది, దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి, శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాపభారాన్నంతటినీ పోగొట్టాలి అని. అంటే తప్పకుండా అలాగేనని వరమిచ్చారు. ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి ఆ సమయంలో? అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలందరూ అంశలతో కదిలి రావాలి. అందుకని దేవతలందరూ కదిలి వచ్చారు. దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు, రాక్షసాంశలలో పుట్టేసిన వారు కొందరు. ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి. చచ్చిపోతే భూభారం తీరుతుంది. అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దేవతాంశలలో ఉన్న వాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశలో వచ్చినవాడు, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు నిలబడ్డారు, దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశలలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా, కృష్ణుడున్న వైపు నిలబడాలా, వ్యతిరేక వర్గంలో వెళ్ళి దుర్యోధనుడి వైపు నిలబడి యుద్ధం చేస్తారా? అలా ఎందుకు చేశారు? అదో పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏం చేస్తాం? మీరు ముందు మీ కళ్ళకి మంట కలిగినా, మీకు ఖేదం కలిగినా ఆ పొగని భరిస్తూ ఓ గొట్టం పట్టుకుని అని మంట దగ్గరికి వెళ్ళి ఊదాలి. మీరు ఊదితే రాజుకుంటుంది. రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా తర్వాత నీళ్లు కాచుకోవచ్చు, అన్నం ఎసరు వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ముందు కష్టపడాలా వద్దా? దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ వెళ్ళిపోయారనుకోండి, వాడు యుద్ధం చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయనంటే, ఎవరిని చూసుకుని యుద్ధం చేయనని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, పన్నాగాలు పొందుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎలా? రాక్షసాంశలు పోవడం. రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళక నిల్చోవాలి. అందుకు నిల్చున్నాడు భీష్ముడు, ద్రోణుడు. అది మహాభారతంలో అత్యంత చమత్కారం. అందుకని భీష్మద్రోణులు నిల్చున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వెళ్ళి నిలబడ్డవాళ్ళు కాదు, ఊదడం కోసం పొయ్యిని నిల్చున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు. అందుకని కొంతమందిని నిల్చోబెట్టవలసి వచ్చింది కృష్ణ భగవానుడు. కాబట్టి మహానుభావ ఎలా పుట్టారో తెలుసా? పుట్టిన వాళ్ళందరూ
అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు. అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు, ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ఆ తర్వాత శ్రీవెలుగరోహిణికి వసుదేవున కుదయించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడనంతుడు బలదేవుండు ప్రళంబ ముఖ్య దితిజాంతకుడై. ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు. దేవతలే యదు వృష్ణి భోజ అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో. వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం. ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు. పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడే. కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు, సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు, హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు, మతి గాంధారిగా వచ్చింది, కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్య భాతృవంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు, సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు, కాలనీని కంసుడిగా పుట్టాడు, శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు. మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్లీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు. అదిగో ఆ అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్వనీ దేవతల యొక్క అంశంలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపంగా లక్ష్మీ స్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది. యాజ్ఞసేని అంటే ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని దృష్టద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు, ఎంతమంది రాక్షసులు ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. అందువల్ల నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది. రాక్షసాంశంలో ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు మాట వినరు. అందుకొచ్చింది భారత యుద్ధం అంతాను. వాళ్ళని మట్టు పెట్టడానికి, భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది. అంటే ఇది అసలు ఎక్కడ ప్రారంభం? ఇదంతా ఈ అల్లరంతా మా వంశం, మా భరతుడి యొక్క వంశం, ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి? దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు జనమేజయుడు. పొంగిపోయాడు. మరి ఇంతటి మహానుభావుడు వైశంపాయనుడు వ్యాసుడు దొరికినప్పుడు కదండి చెప్పించుకోవాలి, లేనప్పుడు ఎక్కడ వింటాం? వినాలని కోరుకుంటే మాత్రం. కాబట్టి చెప్పండి అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్లి ప్రారంభం చేశాడో తెలుసా అండి? పూర్వం దేవతలకి గురువైనటువంటి బృహస్పతికి ఒక కుమారుడు, ఆయన పేరు కచుడు. రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఒక్కతే కూతురు, ఆమె పేరు దేవయాని. ఈ దేవతల గురువైనటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు. ఏమని అంటే, పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుగారసోవరులు వారణ నోర్వగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటం. ఆ శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య ఉంది. ఆయన వృషపర్వుడు అనబడేటటువంటి రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు, బ్రాహ్మణుడిగా ఉన్నాడు. ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవని విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరినీ మృత సంజీవని విద్యతో బతికించేస్తాడు, దేవతల్ని మాత్రం బతికించేవాడు.
కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య తెలుసుకోవాలి. శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు? చక్కరితనంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నారనుకోండి, తెలిసిన తర్వాత గురువు గారు ఆ విద్య నీకు పనికి రాకుండుగాక అంటాడు. పరశురాముడు ఇవ్వలేదు కర్ణుడికి శాపం. అందుకని గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు. కాబట్టి గురువు గారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి. గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు? గురు శుశ్రూష త్రికరణ శుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, నేను బృహస్పతి కుమారుణ్ణని, దేవగురువు యొక్క కొడుకునని చెప్పు. చెప్పి నువ్వు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి. శుక్రాచార్యుల వారి సేవ ఒక్కటి చేస్తే సరిపోదు. శుక్రుడి ప్రీతంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది. దేవయాని ప్రేమ కూడా చూరగుణం. ఇప్పుడు దేవయాని ప్రేమ కూడా నువ్వు పొందితే, దేవయాని చెప్తే ఏదో ఒక కారణం చేత నీకు మృత సంజీవని దొరుకుతుంది ఆ విద్య. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఇద్దరినీ చేయించు, గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండా చేస్తానని కచుడు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా బృహస్పతి కొడుకు. బృహస్పతి ఎవరు? దేవతల గురువు. వెళ్ళి దాపరికం లేదు, ఉన్నదున్నట్లు మాట్లాడాడు శుక్రాచార్యుల వారితో. ఆయన అన్నాడు, ఏను కచుండనువాడ మహానియమ సమన్వితుడా బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చితి నీకును భానులిభా శిష్యవృత్తి పనిచేయంగన్. నేను చాలా నియమములు కలిగినటువంటి వాణ్ణి, దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుణ్ణి, నన్ను కచుడు అంటారు. నేను నీకు సేవ చేసి నీ దగ్గర విద్యను నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగితే మనం ఏమనుకుంటామంటే, శుక్రుడు వికటాట్టహాసం చేస్తాడు, ఏం మీ నాన్న చేత కాలేదా నా దగ్గరికి పంపించాడా, మీ నాన్న చెప్పలేకపోయాడా అంటాడని మనం అనుకుంటాం. కానీ గురువు అన్నవాడు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయన హృదయం. శుక్రాచార్యుల వారు అన్నాడు, బృహస్పతి మహానుభావుడు. బృహస్పతికి నమస్కరించడం ఒకటి, నీ వంటి వాణ్ణి ప్రేమతో చూడడం ఒకటి కాదు. గురుపుత్రుడు. కాబట్టి నాయన సంతోషంగా రా, నీ మాటలు మృదువచనములు నాకెంత నచ్చాయో, చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకో. అది ఆయన సహృదయం అంటే. అందుకు కదండి ద్రోణాచార్యుల వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్నారు ఆ రోజుల్లో. గురువు అంటే అన్ని జ్యోతులు వెలిగించారు మహానుభావులు. కాబట్టి ఆ కచుడు పని ఏమి పంచిన బదపడి చేసేదనక తన్ పంచిన ఆ క్షణంబ చేయుచు నిజగురు చిత్త వృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడ మనమున జయ్యుల మాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్ప ఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు ఆ విధమున పెక్కులేండ్లు నిష్ట గురుని గురు తనూజగొలిచి ఆ ఇరువుర నిమ్మి పడసే తనదు నేర్పు పేర్మి. ఆ వెళ్ళినటువంటి కచుడు ఎప్పుడైనా ఆ శుక్రాచార్యుల వారి పిలిచి, నాయన వెళ్ళి దర్భలపట్రా అంటే, గురువుగారు బయట బాగా మబ్బేసింది, వర్షం వస్తోందేమో, రేపు ప్రొద్దున వెళ్ళి తీసుకొస్తానండి అని ఎప్పుడు అనలేదు. ఆయన కాదు, ఆయన కూతురైన దేవయాని పిలిచి, ఏమయ్యా వెళ్ళి పువ్వులు పట్టరా అంటే వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేవాడు. ఎలా? ఆయన దగ్గర ఎవరైనా మృత సంజీవిని విద్య కొట్టేసి పట్టుకెళ్ళిపోదామనేటటువంటి కాపట్యంతో కాదు, త్రికరణ శుద్ధిగా గురువు గారు అని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవని ఇస్తారు. కాబట్టి నేను ఆయన్ని అలాగే సేవిస్తానని త్రికరణ శుద్ధిగా సేవించాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చాడు. వాళ్ళిద్దరి యొక్క అపారమైన ప్రీతిని పొందాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందినప్పటికీ మృత సంజీవని ఈయన చేతుల్లోకి రావడానికి కథ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భరతవంశం ఎలా రావాలో, ఎక్కడ ప్రారంభమైందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని ధర్మాలు ఉంటాయో, ఎంత ఆశ్చర్యమో రేపటి రోజున మనం మహానుభావుడు వ్యాస భగవానుని అనుగ్రహంతో వైశంపాయనుడు చెప్పగా నా చేత చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యుగాక అని ప్రార్థన చేస్తూ మళ్ళీ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసన బలై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైవజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.